ఆమేన్. కొందరి చేతికి ఆయన చేతికి పాము చుట్టుకుంది, కొందరి చేతికి శని చుట్టుకుంది తెలియకుండానే. తెలుసా మీకు? ఏ పని చేయి ఫెయిల్, ఏ పని చేయి ఫెయిల్, ఏ పని చేయి ఫెయిల్. ఏం శని చుట్టుకున్నదిరా నీకు? ఏం శని చుట్టుకున్నదే నీకు? నీకు చుట్టుకున్న శనిని యేసు నామం అనే అధికారం నీకు ఇవ్వబడ్డది. ఆ అధికారంతో నువ్వేం చేయాలి చెప్పండి? జాడించు. ఇప్పుడు నీ మాట జాడించుడు అంటే ఏంటి? జాడించుడు అంటే జాడించు అంటే రెండు అర్థాలు వస్తాయి. ఎవరు నీ మాట ఏం చూస్తున్నారో నేను జాడి ఆ జాడించడం అంటే ఆ జాడించడం కాదు, దులిపేయాలి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని మనం పట్టుకోవాలని చూస్తుంటాయి. ఆమేన్. అవునా లేదా? మీరు ఇప్పుడు ఫారెస్ట్ పోతుంటే పల్లెరుగాయ అవి ముట్టుకో చెయ్యవు, అసలు నీకు తెలియనే తెలియదు. నువ్వు అక్కడ పోయి అంతవరకు కదా నీకు తెలియకుండా పట్టేసుకుంటాయి. ఆ పట్టేసుకున్న వాటిని మనం అప్పుడు ఏం చేయాలి చెప్పండి? దుర్బోధలు జాడించే క్రైస్తవునిగా నువ్వు ఉండాలి. చెడులోనికి నడిపించే సాంగత్యాన్ని జాడించేవాడిగా నువ్వు ఉండాలి. నిన్ను నష్టంలోనికి తీసుకుని వెళ్ళేటువంటి ముసలమ్మ ముచ్చట్లను జాడించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నిన్ను అనారోగ్యంలోనికి తీసుకుని వెళ్ళే ఆహార పదార్థాలను, నేను నష్టపరిచే ఆహార పదార్థాలను జాడించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ ఆత్మీయతను చెడగొట్టేటువంటి దుష్ట సాంగత్యమును జాడించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. యోసేపు ఏం జాడించినాడు? యోసేపు ఏం జాడించినాడు? మరో భార్య యోసేపు మీద కన్ను వేసి అతను చేయబట్టి గుద్దుతూ ఉంటే యోసేపు తప్పించుకొని పోతున్నప్పుడు అతని దస్తి పట్టింది. ఏమే నీ పువ్వొద్దు, నీ దస్తి వద్దని చెప్పి ఏం చేసినాడు? దస్తిని జాడించేను.